ఫ్రెండ్స్, ఈ రాజకుమారుడు ఫింగర్ కంటే చాలా చిన్నగా ఉంటాడు అండ్ ఇతనే రాజు, ఈ పిల్లాడి తండ్రి. ఇంకా ఈ పిల్లాడు చిన్నప్పుడు చాలా బలహీనంతో పుట్టడం వల్ల జనాలు ఈ పిల్లాడిని చూసి చాలా ఎగతాళి చేస్తారు. కానీ ఈ పిల్లాడు తన జనం కోసం గొప్ప రాజు అవ్వాలి అనుకుంటాడు. ఇంకా ఒక రోజు రాజకుమారుడు ఆడుకోవడానికి రాజ్యం నుండి బయటకు వెళ్తాడు. ఇంకా అప్పుడే ఒక పెద్ద కళ్ళు ఉన్న రాక్షసుడు ఈ పిల్లాడిని పట్టుకుంటాడు. ఇంకా ఈ మానిస్టర్ కి తెలుసు ఈ రాజకుమారుడు చాలా బలహీనుడు అని. అందుకే ఈ పిల్లాడికి కత్తిని చూపించి తన బట్టలను లాగేసుకుంటాడు. ఇంకా మానిస్టర్ రేపు ఇంకా మంచి డ్రెస్ ని వేసుకొని రాపు అని బెదిరిస్తాడు. ఇంకా రాజకుమారుడు తలని ఊపి అక్కడ నుండి పారిపోతాడు. ఇంకా అక్కడ ఉన్న జనాలందరూ ఈ రాజకుమారుడిని చూసి నవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ ఈ రాజకుమారుడు చిన్నగా స్మైల్ ఇస్తాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఈ మానిస్టర్ రాజకుమారుడు మంచి స్నేహితులు అయిపోతారు. అయినా కానీ ప్రతిరోజు తన బట్టలను ఈ మానిస్టర్ కి తెచ్చి ఇచ్చేవాడు. అయితే ఒక రోజు రాజకుమారుడు వెళ్తూ ఉంటే ఈ మానిస్టర్ అతన్ని ఫాలో చేస్తున్నట్టు చూస్తుంది. అక్కడ ఉన్న జనాలందరూ ఈ రాజకుమారుడిని చూసి ఎలా నవ్వుతున్నారు అని అందరూ ఈ రాజకుమారుడిని ఎగతాళి చేస్తూ ఉంటారు. అది చూసి ఈ మానిస్టర్ కి కోపం వస్తుంది. అంటే ఈ రాజకుమారుడు ఒక్కడే ఏడుస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే ఈ మానిస్టర్ ఏం చేసిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి రాజకుమారుడు కళ్ళు తుడుచుకొని తన నాన్న దగ్గరికి వెళ్తాడని నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి.